హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాగేశ్వర్ మ్యాథ్. మనం పోయిన లాస్ట్ వీడియోలో సొల్యూషన్స్ ఆఫ్ ట్రయాంగిల్ అనే టాపిక్కి సంబంధించి హాఫ్ యాంగిల్స్ ఫార్ములాస్ అలానే ప్రొజెక్షన్ ఫార్ములా గురించి డిస్కస్ చేశాం. సో ఆ టాపిక్ని మనం ఈ వీడియోలో కంటిన్యూ చేద్దాం. సో ఈ వీడియోలో మనం ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అనే టాపిక్ గురించి తెలుసుకోబోతున్నాం. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. సో ఈ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్లో మనకి చాలా ఫార్ములాస్ ఉన్నాయి. అండ్ ఈ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అనేది మనకి ఈ సొల్యూషన్స్ ఆఫ్ ట్రయాంగిల్ అనే టాపిక్కి హార్ట్ అని చెప్పి కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మెజారిటీగా మనకి మెయిన్స్లో అడిగే క్వశ్చన్స్ కానివ్వండి, లేదంటే అడ్వాన్స్లో అడిగే క్వశ్చన్స్, ఎంసెట్లో అడిగే క్వశ్చన్స్ మేజర్గా మనకి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అనే పార్ట్ నుంచి అడగడం జరుగుతుంది ఈ సొల్యూషన్స్ ఆఫ్ ట్రయాంగిల్ అనే టాపిక్కి సంబంధించి. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్స్లో ఫస్ట్ మనం ఒక సింబల్తో డినోట్ చేస్తాం ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ని. దాన్ని మనం డెల్టా, అంటే ఒక ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది, దీన్ని మనం డెల్టా అనే పేరుతో పిలవడం జరుగుతుంది. సో ఇప్పుడు డెల్టా, సో డెల్టా ఈజ్ ఈక్వల్ టు హాఫ్ బీసీ సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఏబి సైన్ సి ఈజ్ ఈక్వల్ టు హాఫ్ సిఏ సైన్ బి. సో దీన్ని మనం ఇలా రిప్రజెంట్ చేస్తాం. అండ్ దీన్ని ఇక్కడ హాఫ్ మనకు ఆల్రెడీ ఉంది కదా, సో దీన్ని ఇక్కడ మనం ఏం చేస్తాము అని చెప్పంటే ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి. సో ఇట్లా మనం ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ని అయితే రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇంకొక ఫార్ములా వచ్చేటప్పటికి ఈజ్ ఈక్వల్ టు 2r స్క్వేర్ టైమ్స్ ఆఫ్ సైన్ ఏ ఇంటూ సైన్ బి ఇంటూ సైన్ సి. సో మనం దీన్ని ఇలా ఈ ఫామ్లో రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఈజ్ ఈక్వల్ టు ఏబిసి బై 4r. సో ఇప్పుడు మనం ఫార్ములా అంటే దీని నుంచి దీనికి వచ్చింది అండ్ దీని నుంచి దీనికి, సో ఇట్లా మనం డిఫైన్ చేసుకుంటూ వచ్చాం అనమాట ఫార్ములా. సో ఇవన్నీ మనకి ఇంపార్టెంట్. దీంట్లో అన్ని ఫార్ములా మనకి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్నే డినోట్ చేస్తాయి అనమాట. సో ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో ఎగ్జాంపుల్లో ఏంటంటే వాళ్ళు మనకి సైడ్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఇచ్చారు. సో sides of triangle are 4, 5, 6. Then its area is dash అన్నారు. ఏరియా ఈజ్ డాష్ అన్నారు. సో మనకి ఫార్ములా తెలుసు, జనరల్ ఫార్ములా ఏంటి మనకి అని చెప్పంటే ఇక్కడ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2 అండ్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి. సో ఇప్పుడు మనం ఎస్ వాల్యూ కనుక్కోవాలి. సో మనకి 3 సైడ్స్ కాబట్టి ఇప్పుడు వీటిని యాడ్ చేసి బై 2 చేయాలి. సో 6 + 5 11, 11 + 4 మనకి 15. సో ఇక్కడ 15/2. మనం ఇక్కడ ఏం చేస్తాము అని చెప్పంటే ఈ 15/2ని ఎస్ ప్లేస్లో అంటే ఇట్లా దీనిలో మనం సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. సో సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి స్క్వేర్ రూట్ ఆఫ్ 15/4 ఇంటూ 15/4 - 4 ఇంటూ 15/4 - 5 ఇంటూ 15/4 - 6. సో ఇది మనకి స్క్వేర్ రూట్ అనమాట. సో ఇప్పుడు దీన్ని కనుక మనం సాల్వ్ చేస్తే మొత్తం స్క్వేర్ రూట్ని కనుక సాల్వ్ చేస్తే మనకి ఇక్కడ 15/4 టైమ్స్ ఆఫ్ √7 అనేది మనకి ఆన్సర్ వస్తుంది అనమాట. సో మీరు కావాలంటే దీన్ని ట్రై చేయొచ్చు. నేను ఆల్రెడీ ట్రై చేసి డైరెక్ట్గా ఆన్సర్ అనేది రాయడం జరుగుతుంది. సో అట్లానే మనకి ఈ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్స్ ఫార్ములాతో పాటు ఈ ఫార్ములాస్ కూడా గుర్తుంచుకోవాలి. లైక్ కాట్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై 4 డెల్టా. అలానే కాట్ బి ఈజ్ ఈక్వల్ టు మనకి ఏ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై 4 ఇంటూ డెల్టా. అలానే మనకి కాట్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ బై 4 డెల్టా. సో ఈ 4 డెల్టా ఫార్ములాస్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు వీటి మూడింటిని మనం యాడ్ చేసాం అనుకోండి. సో మనకి కాట్ ఏ ప్లస్ కాట్ బి ప్లస్ కాట్ సి ఈజ్ ఈక్వల్ టు, సో కింద మనకి 4 డెల్టా ఉంది కాబట్టి సో 4 డెల్టా అనేది మనకి ఎల్సిఎం ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయింది, అంటే ఇక్కడ మనకి ఒక ఏ స్క్వేర్ మిగిలిపోతుంది, ప్లస్ బి స్క్వేర్ కూడా అట్లానే, ప్లస్ సి స్క్వేర్ కూడా అలానే. సో 3 ఐటమ్స్ ఉండిపోతే మిగతావన్నీ క్యాన్సిల్ అయిపోతాయి. సో ఇది మనకి కాట్ ఏ ప్లస్ కాట్ బి ప్లస్ కాట్ సి ఫార్ములా అనమాట. సిమిలర్గా మనకి సైన్ ఏలో కూడా మనకి ఫార్ములాస్ ఉన్నాయి. సో సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2 డెల్టా బై బీసీ, దట్ ఇంప్లైస్ 2/BC టైమ్స్ ఆఫ్ డెల్టా అంటే ఏంటి మనకి ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి. అట్లానే సైన్ బి ఈజ్ ఈక్వల్ టు 2 డెల్టా బై సిఏ అంటే
2 by CA into square root of S into S minus A into S minus B into S minus C. నెక్స్ట్ అట్లానే మనకి లాస్ట్ ఫైనల్ ఫార్ములా sin C is equal to 2 delta by AB, that is equal to 2 by AB times of square root of S into S minus A into S minus B into S minus C. సో ఈ విధంగా మనకి ఫార్ములాస్ అయితే ఉపయోగపడతాయి అన్నమాట. సో నెక్స్ట్ ఇంకా ఈ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఇప్పుడు ఈ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్స్ మీద మనం కొన్ని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేద్దాం. సో అసలు ప్రాబ్లమ్స్ అనేది వాళ్ళు మెయిన్స్ ఎగ్జామ్కి సంబంధించి వాళ్ళు ఎలా అడుగుతున్నారు ఏంటి అనేది మనం ఇక్కడ చూద్దాం అనమాట. సో ఇక్కడ వాళ్ళు మనకి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అనేది వాళ్ళు ఇవ్వాలి. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో ఎగ్జాంపుల్ ఇదేంటంటే మనకి ఎంసెట్లో అడిగారు ఈ క్వశ్చన్ని. సో వాళ్ళు ఏమన్నారంటే if two sides of a triangle are 3 feet and 12 feet, suppose A is equal to 3 and B is equal to 12 అని చెప్పి నేను అనుకుంటాను, and included angle is 150 degrees and theta is equal to 150 degrees అంటే ఇవన్నీ నేను అజ్యూమ్ చేసుకున్న వాల్యూస్, then the area of triangle in square feet is అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. సో ఇప్పుడు మనకి రిలవెంట్ ఫార్ములా అంటే మనకి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్కి సంబంధించి రిలవెంట్ ఫార్ములా ఏంటో మనం చూసుకోవాలి. సో ఇక్కడ మనకి ఏ ఇచ్చారు, బి ఇచ్చారు, థీటా ఇచ్చారు. సో మనకి డెల్టా ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఏబి టైమ్స్ ఆఫ్ సైన్ థీటా ప్లస్ సైన్ సి అని కూడా అనుకోవచ్చు కదా మనం. సో థీటా ప్లస్లో నేను సి అనుకుంటే నాకు ఇట్లా కూడా రావచ్చు కదా. సో ఇక్కడ నేను హాఫ్ ఇంటూ ఏ వాల్యూ 3, బి వాల్యూ 12 అండ్ సైన్ 150 degrees. That implies 1/3 into 1/2 into 3 into 12 into sin 90 plus 60. So sin 90 plus 60 అంటే నాకు cos 60. So 1/2 into 3 into 12 into sin 90 plus 60 అంటే ఇక్కడ నాకు cos 60 వస్తుంది. సో ఇక్కడ నేను డైరెక్ట్గా cos 60 అనేది నేను రాసేసుకుంటాను. సో cos 60 degrees, that implies half into 3 into 12 into నాకు sin 60 is equal to cos 60. సో cos 60 వాల్యూ నాకు 1/2. సో ఇక్కడ 4 3s are 12. Therefore delta is equal to 9 square units. చూసారా, అంటే మనకి జస్ట్ క్వశ్చన్ ఇట్లా నేను చదివాను, ఇట్లా జస్ట్ ఇట్లా సాల్వ్ చేశాను. సో అట్లా సింపుల్గా మనం సాల్వ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ వచ్చేటప్పటికి ఇది కొంచెం ట్రిక్కీగా అడిగారు. సో ఈ క్వశ్చన్ ఏంటంటే ఇఫ్ సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, అలానే 2 times of s ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి, దెన్ 4s times of s minus a into s minus b into s minus c is equal to dash అని చెప్పి వాళ్ళు మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు దీన్ని మనం ఎలా సాల్వ్ చేయాలి అంటే దీంట్లో మనకి కొన్ని ఫార్ములాస్ ఇచ్చారు, అలానే వాళ్ళు ఫార్ములాకి సంబంధించి దాన్ని అంటే ఆ వాల్యూని ఎలా తీసుకోవాలి ఏంటి అని కూడా వాళ్ళు మనకి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీరు కనుక కరెక్ట్గా గమనిస్తే సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, ఇది మనకు ఒక రూల్ లెక్క కనిపిస్తుంది. అంటే ఇప్పుడు నేను ఒక యాంగిల్ ఇలా తీసుకున్నాను అనుకోండి, ట్రయాంగిల్ ఇలా తీసుకున్నాను. సో ఇది సి, ఇది బి, ఇది ఏ, అంటే ఏబిసి ఇలా తీసుకున్నాను అనుకోండి. సో సి అనేది నాకు 90 degrees, ఇది ఏ, ఇది బి, ఇది సి, అంటే ఇది బి, ఇది ఏ, అంటే బికి ఆపోజిట్ బి, సికి ఆపోజిట్ సి, ఏకి ఆపోజిట్ ఏ. సో ఇప్పుడు నాకు పైథాగరస్ థియరం అప్లై చేస్తే సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, అంటే ఇక్కడ నాకు ఏమొచ్చింది, యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 90 degrees వచ్చింది. సో యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 90 degrees అని చెప్పంటే ఇక్కడ ఇది ఎక్స్ట్రా, ఇదంతా వాళ్ళు ఇచ్చింది ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. మనం కనుక్కోవాల్సింది ఏంటి, ఈ వాల్యూ కనుక్కోవాలి. సో మనకి జనరల్గా డెల్టా ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి. సో ఈ 2 sides స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసామనుకోండి, అప్పుడు మనకి ఏమొస్తుంది ఇక్కడ ఆన్సరు, డెల్టా స్క్వేర్ అంటే డెల్టా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి. సో వాళ్ళు ఇక్కడ మనం ఏం కనుక్కోమన్నారు, 4s టైమ్స్ ఆఫ్ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి వాళ్ళు కనుక్కోమన్నారు. అంటే దీన్ని నేను డైరెక్ట్గా 4 డెల్టా స్క్వేర్ అని చెప్పి నేను రాసుకోవచ్చు కదా. సో ఇప్పుడు నేను 4 ఇంటూ డెల్టా స్క్వేర్ అని చెప్పి నేను రాసుకుంటాను. సో ఇక్కడ డెల్టా స్క్వేర్ అంటే 4 ఇంటూ డెల్టా ఏంటి, 1/2 ఏబి సైన్ సి హోల్ స్క్వేర్. ఎందుకు ఇక్కడ నేను సైన్ సి ఎందుకు తీసుకున్నా అంటే నాకు ఇక్కడ సి ఈజ్ ఈక్వల్ టు 90 degrees ఉంది. సో అందుకని నేను అలా తీసుకున్నాను. సో ఇప్పుడు దట్ ఇంప్లైస్ 4 ఇంటూ 1/4 ఇంటూ
ఏ స్క్వేర్ ఇంటూ బి స్క్వేర్ ఇంటూ సైన్ స్క్వేర్ 90 degrees. అంటే ఇక్కడ నాకు 4 and 4 క్యాన్సిల్ అయిపోతే ఏ స్క్వేర్ ఇంటూ బి స్క్వేర్ ఇంటూ సైన్ 90 1 స్క్వేర్ నాకు 1. సో ఇక్కడ 1. సో ఇక్కడ నేను రఫ్ చేసుకుంటాను. సో ఇక్కడ నాకు వచ్చేది 1. అంటే దట్ ఇంప్లైస్ ఏ స్క్వేర్ ఇంటూ బి స్క్వేర్. సో ఇది నాకు వచ్చే వాల్యూ. అంటే ఇక్కడ చూసారా, అంటే వాళ్ళు మనకి ఏమి ఇవ్వలేదు, జస్ట్ ఇది ఒక లింక్ ఇచ్చారు. సో దీన్ని మనం పైథాగరస్ థీరం, నేను స్టార్టింగే చెప్పాను, ఈ చాప్టర్ స్టార్టింగ్ అప్పుడు సొల్యూషన్స్ ఆఫ్ ట్రయాంగిల్లో మనం ఎప్పుడు వాల్యూ ఇలానే తీసుకోవాలి. లైక్ ఇది ఒక ట్రయాంగిల్ తీసుకుంటే ఇది ఏ, ఇది బి, ఇది సి. క్యాపిటల్ ఏ యాంగిల్ దానికి ఆపోజిట్లో ఉంటే మనకు స్మాల్ ఏ తీసుకోవాలి. క్యాపిటల్ బి యాంగిల్కి ఆపోజిట్ స్మాల్ బి. అంటే ఈ స్మాల్ ఏ, స్మాల్ బి అండ్ స్మాల్ సి అనేటివి సైడ్స్, ఏబి లెంత్ అని కూడా మీరు అనుకోవచ్చు. సో ఇక్కడ నేను అట్లానే తీసుకున్నాను. సో ఇప్పుడు అక్కడ ఏ ట్రయాంగిల్ అయినా ఉండొచ్చు. ఇక్కడ నేను రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నాను. ఎందుకు తీసుకున్నాను అని చెప్పంటే ఇది నాకు పైథాగరస్ థీరంకి రిలేటెడ్గా ఉంది. అండ్ ఇక్కడ మీరు కనుక కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే 2s = a + b + c. సో వీళ్ళు ఇక్కడ ఇది ఎందుకు ఇచ్చారు, మీరు డైరెక్ట్గా 4 times of s ఇంటూ s మైనస్, అంటే ఇక్కడ s ప్లేస్లో a + b + c తీసుకొని ఎల్సిఎం తీసుకొని సో ఆ విధంగా చేస్తారేమో అన్న ఉద్దేశంతో వాళ్ళు ఏం చేశారు, ఇక్కడ అలా డిఫరెంట్గా వాళ్ళు ఇవ్వడం జరిగిందనమాట. సో ఈ పాటికి మీకు అర్థమైపోయింటుంది లైక్ సమ్స్ ఎలా అడుగుతున్నారు ఏంటి అని చెప్పి. సో ఇంకా మనం ఆలస్యం చేయకుండా నెక్స్ట్ టాపిక్, అదే మనకి లెంత్స్ ఆఫ్ మీడియన్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్. సో లెంత్స్ ఆఫ్ మీడియన్స్ ఆఫ్ ట్రయాంగిల్. సో ఈ లెంత్స్ ఆఫ్ మీడియన్స్ ఆఫ్ ట్రయాంగిల్. సో ఈ లెంత్స్ ఆఫ్ మీడియన్స్ ఆఫ్ ట్రయాంగిల్లో అసలు ఫస్ట్ మీడియన్ అంటే ఏంటి. సో ఏ మీడియన్ అంటే దాన్ని మనం ఎలా డిఫైన్ చేస్తాము అని చెప్పంటే మనకి పర్పెండిక్యులర్గా ఉంటుంది. లైక్ ఇప్పుడు ఇది ఒక ట్రయాంగిల్ అనుకోండి, ఇది ఏ, ఇది బి, ఇది సి. సపోజ్ నేను ఏ నుంచి ఒక పర్పెండిక్యులర్ డ్రా చేస్తున్నాను. దీన్ని మనం పర్పెండిక్యులర్ బైసెక్టర్ అని కూడా అనుకోవచ్చు. సో దీన్ని నేను డి అనుకుంటాను. అండ్ అట్లానే ఇదొక యాంగిల్, ఇది ఈ. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇట్లా దీన్ని నేను ఎఫ్ అనుకుంటాను. సో ఏడి, బిఈ అండ్ సిఎఫ్ని నేను మీడియన్స్ అని చెప్పి నేను పిలవడం జరుగుతుంది అనమాట. సో దీన్ని మనం మీడియన్ అనే పేరుతో పిలుస్తాం. సో ఇప్పుడు ఈ మీడియన్స్లో ఈ నేనైతే ఇప్పుడు రాశాను లైక్ ఏడి అట్లానే బిఈ సిఎఫ్, దాని లెన్స్ ఎట్లా కనుక్కోవాలి అని చెప్పంటే సింపుల్, లైక్ ఏడి = ½ times of square root of 2b² + 2c² - a². అండ్ నెక్స్ట్ ఇట్లానే మనకి బిఈ అట్లానే సిఎఫ్. సో బిఈ = ½ times of 2c² + 2a² - b². నెక్స్ట్ సిఎఫ్ = ½ times of 2a² + 2b² - c². సో ఈ విధంగా మనం డిఫైన్ చేస్తాం అనమాట. నెక్స్ట్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లెన్స్ ఆఫ్ మీడియన్స్. సపోజ్ ఇక్కడ ఏడి వాల్యూ నేను m1 అనుకుంటాను, అట్లానే బిఈ వాల్యూ నేను m2 అనుకుంటాను, సిఎఫ్ వాల్యూ నేను m3 అనుకుంటాను. అంటే ఈ వాల్యూ నేను ఆల్రెడీ కనుక్కున్నాను, ఇవి దాని లెంత్ మీడియన్స్కి సంబంధించి లెంత్. సో ఇక్కడ నేను ఏం చేస్తాను, వీటికి నేను ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ కనుక్కోవాలి. లైక్ ఇక్కడ నేను మీకు డయాగ్రామ్ డ్రా చేస్తాను. సో మీకు డయాగ్రామ్ డ్రా చేస్తే మీరు ఈజీగా అర్థం చేసుకుంటారు అన్నమాట. సో ఇక్కడ ఇది ఒక ట్రయాంగిల్. సో ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి, ఇది ఈ, ఇది ఎఫ్. సో ఇక్కడ నేను ఇట్లా డ్రా చేస్తున్నాను. సారీ, ఇక్కడ మనం దీని నుంచి ఇట్లా డ్రా చేయాలి. సో ఇది సి అండ్ ఇది ఈ. సో ఇక్కడ మీరు కనుక చూసుకుంటే నేను దీన్ని ఇట్లా హైలైట్ చేసుకోవచ్చు. సో ఇది ఒక ట్రయాంగిల్ లాగా ఫామ్ అయిపోయింది. సో ఇప్పుడు ఈ ట్రయాంగిల్కి నేను ఏరియా కనుక్కోవాలి అని చెప్పంటే నాకు 4/3 ఇంటూ √m ఇంటూ m - m1 ఇంటూ m - m3 ఇంటూ m - m2. ఇక్కడ m = ఏంటంటే m1 + m2 + m3/3. సో అంటే సిమిలర్గా మనకి s ఇంటూ s - a ఇంటూ s - b ఇంటూ s - c, అంటే సిమిలర్గా ఆ ఫార్ములా లాగా అనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడు ఈ లెంత్ ఆఫ్ మీడియన్స్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ లెంత్ ఆఫ్ మీడియన్స్ మీద మనకి చాలా ప్రాబ్లమ్స్ అయితే వాళ్ళు అడగడం జరుగుతుంది. సో ఈ లెంత్ ఆఫ్ మీడియన్ మీద మనం అసలు ప్రాబ్లమ్స్ ఎలా అడుగుతారు ఏంటి అని చెప్పి ఒక చిన్న ఎగ్జాంపుల్ని మనం ట్రై చేద్దాం. సో ఆ ఎగ్జాంపుల్ వాళ్ళు ఎలా అడుగుతారని చెప్పంటే, సపోజ్ ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో వాళ్ళు ఏమని ఇచ్చారని చెప్పంటే,
ఏడీ లెంత్ ఈ అని ఇచ్చారు. అలానే బీఈ లెంత్ డి అని ఇచ్చారు. అలానే సిఎఫ్ లెంత్ వచ్చేటప్పటికి ఏ అని ఇచ్చారు. అండ్ వాళ్ళు ఏమన్నారని చెప్పంటే ఫైండ్ ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అని చెప్పడం జరిగింది. సో ఇక్కడ మనం ఏం చేస్తాం, 4/3 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎం అంటే ఎంత మనకి m1 ప్లస్ m2 ప్లస్ m3/3. సో ఇక్కడ ఈ ప్లస్ డి ప్లస్ ఏ బై 3 ఇంటూ ఎం అంటే ఇదే ఈ ప్లస్ డి ప్లస్ ఏ బై 3 మైనస్ ఈ టైమ్స్ ఆఫ్ ఈ ప్లస్ డి ప్లస్ ఏ బై 3 మైనస్ డి టైమ్స్ ఆఫ్ ఈ ప్లస్ డి ప్లస్ ఏ బై 3 మైనస్ ఏ. సో ఈ విధంగా మనం వాటి ఏరియా అయితే కనుక్కోవడం జరుగుతుంది అనమాట. సో అంటే మనకి కొంచెం ట్రిక్కీగా అడుగుతారు ప్రాబ్లమ్స్. సో మనం ఈ ఫార్ములా కనుక మనకి తెలిసి కనుక ఉంటేనే మనం ఈ యొక్క సమ్స్ని మనం ఈజీ వేలో అయితే సాల్వ్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మనకి ఈ లెంత్ ఆఫ్ మీడియన్స్ తర్వాత మనకి ఎక్కువగా అడిగే ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ యాంగులర్ బైసెక్టార్స్ అలానే ఆల్టిట్యూడ్స్. సో ఈ ఆల్టిట్యూడ్స్ అట్లానే మనకి ఈ యాంగులర్ బైసెక్టార్స్ మీద సమ్స్ వాళ్ళు ఎలా అడుగుతారని చెప్పంటే అంటే జస్ట్ మనం ఎలా ఊహించలేం అనమాట. అండ్ దాని తర్వాత మనకి వచ్చేటప్పటికి సమ్ స్టాండర్డ్ రిజల్ట్స్. సో వచ్చే వీడియోలో మనం సమ్ స్టాండర్డ్ రిజల్ట్స్ అట్లానే యాంగులర్ బైసెక్టార్స్, సో అట్లా ఇంపార్టెంట్ థీరమ్స్ ఏవైతే ఉంటాయో ఇంకా ఈ కాన్సెప్ట్కి సంబంధించి అంటే ఈ యొక్క సొల్యూషన్స్ ఆఫ్ ట్రయాంగిల్ అనే టాపిక్కి సంబంధించి అవన్నీ వచ్చే వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ ఇంకా కమెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నాగేశ్వర్ మ్యాథ్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.